నమస్కారం. పశ్చిమాసియాలో పరిస్థితి చాలా సీరియస్గా మారుతోంది కదా. అక్కడ జరుగుతున్న గొడవ ప్రభావం ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడేలా ఉందని కేంద్ర ప్రభుత్వమే హెచ్చరిస్తోంది. మరి దీనివల్ల మన ఎగుమతుల పరిస్థితేంటి? మనం రోజూ వాడే వస్తువుల ధరలు పెరిగిపోతాయా? రండి, ఈరోజు విశ్లేషణలో ఈ విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ సంక్షోభం మనపై ఎలాంటి ప్రభావం చూపించబోతోందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో పరిశీలిద్దాం. దీనివల్ల మనకు ఎదురయ్యే నష్టాలేంతో విశ్లేషించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకుందాం. ఇక చివరగా భవిష్యత్తులో ఏం జరగబోతోందో చర్చిద్దాం. రైట్, ఇక మన మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ గొడవ మన ఇంటి బడ్జెట్ను ఎలా దెబ్బతీయగలదో ఇప్పుడు చూద్దాం. అంటే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ గొడవ కేవలం ఆ దేశాల మధ్య అనుకుంటే పొరపాటే. ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కలవరపెడుతోంది. దాని ప్రభావం ఇండియా మీద కూడా గట్టిగానే పడుతోంది. అందుకే మన ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమైంది. అయితే దీనిపై మన గవర్నమెంట్ అఫీషియల్గా ఏమంటోందో చూద్దాం. మన సెంట్రల్ కామర్స్ సెక్రటరీ దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మన సెంట్రల్ కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, ఈ గొడవల వల్ల మన దేశ ఎగుమతులపై నెగటివ్ ఇంపాక్ట్ పడబోతోందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పరిస్థితి అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని ఆయన చెప్పకనే చెప్పారన్నమాట. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గనక ఇలాగే కొనసాగితే భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చూశారుగా, ఇది చాలా డైరెక్ట్ ఇంకా సీరియస్ వార్నింగ్. సో ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, నష్టం ఇప్పటికే మొదలైపోయింది. మన దిగుమతులపై ఆల్రెడీ ప్రభావం పడింది. ఇక రెండోది, వెస్టాసియా అనేది మనకు చాలా చాలా కీలకమైన మార్కెట్. ఇక మూడోది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఒక పెద్ద భాగం ఆ దేశాలకే వెళ్తుంది. మరి ఆ భాగం ఎంత పెద్దదో చూద్దామా? ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 12 నుండి 13%. ఇది చిన్న నెంబర్ కాదు. అంటే ఆలోచించండి, మన మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 8లో 1 వంతు ఒక్క రీజియన్పైనే డిపెండ్ అయి ఉంది. సో అక్కడ పరిస్థితి బాగోలేదంటే ఆ ఎఫెక్ట్ మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఎలా ఉంటుంది? సరే, ఈ పర్సెంటేజీలు, ఈ వార్నింగులు అన్నీ పక్కన పెడితే అసలు ప్రాక్టికల్గా మనకొచ్చే నష్టాలేంటి? మన డైలీ లైఫ్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఓసారి విశ్లేషిద్దాం. చూడండి, ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యేది కేవలం ఎక్స్పోర్ట్స్ మాత్రమే కాదు. ఫస్ట్, సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది. దానివల్ల షిప్పింగ్ ఛార్జీలు ఆకాశాన్నంటుతాయి. తర్వాత సరుకుల కొరత వస్తుంది. మరి వీటన్నిటికన్నా ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అంటే ముడిచమురు ధరలు పెరిగిపోతాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. అదెలాగంటే, సముద్రంలో టెన్షన్స్ ఉన్నాయి కదా. సో షిప్పులు డేంజరస్ రూట్స్ వదిలేసి వేరే రూట్లో వెళ్లాల్సొస్తుంది. ఆ కొత్త రూట్ చాలా దూరం ఉంటుంది. మరి దూరం పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోతాయి కదా. సింపుల్ లాజిక్. అంతిమంగా ఇదంతా తిరిగి తిరిగి మన జేబు మీదే పడుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయా, ఇక మనం బండి తీయాలంటేనే భయపడేలా పెట్రోల్, డీజిల్ రేట్లుంటాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందంటే మనం రోజూ కొనే కూరగాయల దగ్గర్నుంచి ప్రతి వస్తువు ధర పైపైకి వెళ్తుంది. ఇదొక సైకిల్ అన్నమాట. అయితే అందరి మనసులో ఇప్పుడు ఒకే ప్రశ్న, అసలు ఈ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో మనకొక క్లారిటీ ఎప్పుడు వస్తుంది? సో కామర్స్ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే కొంచెం ఇంపాక్ట్ కనబడుతోంది. కానీ ఫుల్ పిక్చర్ తెలియాలంటే, అంటే మొత్తం నష్టమెంత అనేది అంచనా వేయాలంటే ఇంకో 2-3 వారాలైనా పడుతుందట. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. సరే, పరిస్థితి ఇలా ఉంటే మరి మన గవర్నమెంట్ చేతులు ముడుచుకుని కూర్చుందా, లేక ఏమైనా చర్యలు తీసుకుంటోందా? చూద్దాం. ప్రభుత్వం ఇప్పుడు 2 రకాలుగా ప్రయత్నిస్తోంది. ఒకవైపు షిప్పుల కోసం కొత్త రూట్స్ వెతుకుతున్నారు. అంటే డేంజరస్ రూట్స్కి బదులుగా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లే, కొంచెం దూరం ఎక్కువైనా సరే సేఫ్ రూట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు మన ఎక్స్పోర్టర్స్కి ధైర్యం చెప్తున్నారు. వాళ్ళ కావలసిన సపోర్ట్ ఇచ్చి మార్కెట్ నిలబడేలా చూస్తున్నారు. అంటే వ్యాపారస్తులు కంగారు పడాల్సిన అవసరం లేదని, వాళ్లకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, డిస్టర్బెన్స్ని వీలైనంతవరకు తగ్గిస్తామని గవర్నమెంట్ భరోసా ఇస్తోందన్నమాట. సరే, ఇక ఫైనల్గా తరువాత ఏంటి? వాట్స్ నెక్స్ట్? మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, యుద్ధం ఎక్కడ జరిగినా దాని ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. సో మనందరం కోరుకోవాల్సిందేంటంటే,
పశ్చిమాసియాలో మళ్లీ శాంతి రావాలి. అప్పుడే ట్రేడ్ నార్మల్ అవుతుంది, మన ఎగుమతులు కూడా మళ్లీ పుంజుకుంటాయి. అదే అందరికీ మంచిది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సరిపోతాయంటారా? లేక ఇంకా బెటర్గా ఏమైనా చెయ్యొచ్చా? ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడగలం? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా వేద వ్యాస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.